అండ్ స్పెషల్గా ఇక్కడ వచ్చి చూసుకుంటే గిన్నె మాలతి యాక్చువల్లీ వింటర్ బ్లూమింగ్, బట్ కంటిన్యూ అవుతుంది, సమ్మర్కి కూడా కంటిన్యూ అవుతుంది. ఈవినింగ్ టైం బ్లూమింగ్స్ బాగా వస్తాయి, అంటే స్మెల్ బాగుంటుంది. దీంట్లోనే అప్పుడప్పుడు మీరు సజ్జలు కానీ, కొర్రలు కానీ, జొన్నలు కానీ మీరు కంపానియన్ ప్లాంట్ లాగా వేసుకోవచ్చు. ఇలా కంకులు వస్తాయి. వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అండి, యాక్చువల్గా మనకు పెస్ట్ కంట్రోల్ మెథడ్స్ అని ఉంటాయి. ఆ పెస్ట్ కంట్రోల్లో ఎంత ఆర్గానిక్ అయినా మనం రిపీటెడ్గా ఇస్తూ ఉంటే మొక్కలు బయోస్ట్రెస్కి గురవుతూ ఉంటాయి. అందుకని మనకి పక్షులు కూడా బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ అన్నమాట. కాబట్టి ఆ పక్షుల్ని కూడా మన గార్డెన్లో ఒక భాగం చేసుకోగలిగితే అవే పెస్ట్ కంట్రోల్ అవే చేసేస్తాయి. సో మనకి కొంచెం పని తగ్గుతుంది. సో పక్షులే అట్రాక్ట్ అవ్వడానికి ఆర్టిఫిషియల్ నెట్స్ కానీ, లేదంటే ఇలా జొన్నలు, కొర్రలు, సజ్జలు కనుక వేసుకోగలిగితే అవి మిల్లెట్స్ కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్కి బాగుంటాయి. మనకి కంపానియన్ ప్లాంట్ లాగా ఉంటుంది. వాటికి కూడా ఫుడ్ దొరుకుతూ ఉంటుంది. అవేమి పెద్ద బలాన్ని అయితే ఏం తీసుకోవు. సో దానివల్ల పక్షులు అట్రాక్ట్ అవుతాయి, వస్తాయి అన్నమాట.